హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు దేహి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా 4 బంగాళదుంపలను తీసుకుని ఉడకబెట్టుకుని పొట్టు తీసేసుకుని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. బంగాళదుంపల్ని నేను 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను. వీడియో కొంచెం మిస్ అయింది, అందుకే ఎడిట్ అవ్వలేదు. దీనికి ఒక కప్పుడు పెరుగు తీసుకోండి. దీన్ని పెరుగులో ముక్కలు లేకుండా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పౌడరు, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా బాగా బీట్ చేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకుందాము. బాండీ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బంగాళదుంపలు వేయాలండి. అప్పుడే పాన్కి అంటుకోవు. పసుపు వేసుకోవడం వల్ల కూడా పాన్కి అంటుకోకుండా బాగా వేగుతాయి బంగాళదుంపలు. ఆయిల్ బాగా హీట్ అయిందండి. మనం ఇప్పుడు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంపలను వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బంగాళదుంపల్ని కలుపుతూ వేపుకోవాలి, లేకపోతే పాన్కి అంటుకుపోతుంది. పొటాటో వేగిపోయినాయి చూడండి. ఇలా వేగిపోయిన వాటిని పక్కకు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందాము. అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్రను ఒక వేపిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుందాము. పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాము. ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మెత్తబడి త్వరగా వేగుతాయి అన్నమాట. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 2 నిమిషాలు వేగనిద్దాము, స్మెల్ పోయే వరకు. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న పెరుగును కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకుందాము. ఈ పెరుగు వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసి అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు ఇందులో వేసేసి బాగా కలుపుకుందాము. ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు ఉడికితే ఆలు దేహి కర్రీ రెడీ అవుతుందండి. ఉడికిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.